హైదరాబాద్ నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులు గస్తీ కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా చెకింగ్ చేసిన తర్వాతే అలో చేస్తున్నారు. ఇక 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలతో పాటు లాడ్జ్లను సైతం తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, మీరున్న ఏరియాలో, మీరున్న ప్లేస్ లో పోలీసులు ఏ విధమైనటువంటి హై అలర్ట్ ప్రకటించారు? అక్కడ ఏ విధంగా తనిఖీలు కొనసాగుతున్నాయి? ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఏదైతే సాయంత్రం జరిగిందో అఫ్జల్గంజ్ దగ్గర కాల్పుల కలకలం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 3 కమిషనరేట్లు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని లాడ్జీలను, రైల్వే స్టేషన్స్ను, అదేవిధంగా బస్ స్టేషన్స్ను కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే నిందితులు కాల్పులు జరిపి పారిపోయారో వాళ్ళు ఏదే విధంగా ఇక్కడి నుంచి రాయ్పూర్ కానీ ఇతర ప్రాంతాలకు పారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో 4 బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడైతే మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చే ప్రతి ప్రయాణికులని వాళ్ళ బ్యాగులను కానీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అనుమానాలు ఉన్నాయో ఆ బ్యాగులన్నీ కూడా విస్తృతంగా అన్ని ఓపెన్ చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కాల్పుల ఘటన కలకలం రేపిన నేపథ్యంలో నిందితులు దగ్గర డబ్బుతో పాటు వెపన్స్ కూడా ఉన్నాయన్న అనుమానంతో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే మనము ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే మాత్రం ఇక్కడికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న ఈ ఏరియా కాకుండా జేవీఎస్, అదేవిధంగా రాచకొండ, అలాగే సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఏవైతే సెంటర్స్ ఉంటాయో అన్ని సెంటర్స్ దగ్గర కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది మనకి. కెమెరా పర్సన్ రాజుతో హైదరాబాద్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. అన్ని బస్ స్టేషన్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసుల గస్తీ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిని కూడా చెకింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. దాదాపు 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.